హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మటన్ అండి. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మటను. దీంట్లోకి మనకు మసాలా కావాలి కదండి. ఇది వచ్చేసి చిన్నులపాయి, అల్లము, ధనియాలు, చెక్క, 2 లవంగాలు, కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. కొబ్బరి నేనైతే వేయట్లేదు, మీకు కావాలంటే మీరు వేసుకోండి. గ్యాస్ అని చెప్పేసి నేను వాడట్లేదండి. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దాం. ఇదిగోండి, నేను మిక్సీ పట్టేసుకొని వచ్చాను. ఇప్పుడు మనం తిరగమాత వేసుకోవాలి కదా. చూడండి, ఆనియన్, టమాటా, కరివేపాకు. మనం తిరగమాత కర్రీకి ఎలా వేసుకుంటామో సేమ్ అలానే అండి. పదండి వేసేద్దాం. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన డేక్ష పెట్టేసి ఆయిల్ పోసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవడమేనండి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేస్తానండి. ఈ కరివేపాకు కూడా కొంచెం అందులో వేగిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేసుకోవాలండి. ఈ మసాలా అనేది వేయంగానే మనం మటన్ వేసేసుకోకూడదండి. కొంచెం వేగనివ్వాలి మసాలా. ఇందులో వేగనిస్తే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి. దీని వచ్చేసి బాగా ఇలా ఒక 5 నిమిషాలు వేయించాలి. ఇదిగోండి, ఇలాగా మసాలా అంతా వేగిన తర్వాత వేగిపోయింది చూడండి. 5 నిమిషాలు వేయించాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి. నాకైతే ఇల్లంతా మంచి స్మెల్, గుమగుమల వాసన వస్తుంది. మీకు కూడా వస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మటన్ మనం ఇందులో వేసుకుందామండి. వేసుకొని అంతా కలుపుకుందాము. ఇప్పుడు మనం మటన్ వేసేసి అంతా కలిపేయాలండి. ఇదిగో ఉప్పు వేస్తున్నాను, మీకు సరిపోయినంత వేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఇదంతా కలిపేసి మనం కొంచెంసేపు సిమ్లో ఉంచేసి ఉడికించాలండి. ఇదిగో చూడండి, ఉప్పు వేసి మగ్గించాం కదా. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందామండి. ఇది సగం ఉడికింది. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకుందాము. మీకు సరిపోయినంత వేసుకోండి కారం. మేమైతే కొంచెం తక్కువగానే తింటాము. మీకు సరిపోయినంత వేసుకోండి. ఇది వేసి కలిపేయడమే. చూడండి, నేను కారం వేసి కలిపేసానండి. నేనైతే వాటర్ పోయట్లేదు, ఎందుకంటే నాకు గ్రేవీగా కావాలి. చారులాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే ఇలానే గ్రేవీగా చేసుకుంటాను కాబట్టి వాటర్ ఏం వేయలేదు. ఇప్పుడు కొంచెంసేపు దీన్ని ఉడకనిద్దామండి. చూడండి, ఉడికింది ఇప్పుడు కొంచెం. ఇప్పుడు వచ్చేసి టమాటాలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. కొంతమంది వేయరు, కొంతమంది వేస్తారండి. నేనైతే వేస్తాను. ఈ టమాటాలు వేసేసి ఇదంతా కలిపేసి ఇంకా ఉడికించుకోవాలండి మళ్ళీ కాసేపు. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీరు అసలు మర్చిపోరండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.